విద్యుత్ కమిషన్ పై కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించింది తెలంగాణ హైకోర్టు. ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. ఇవాళ లేదా సోమవారం తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేసీఆర్ తరపున వాదనలను వినిపించారు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఆదిత్య. ఇవాళ లేదా సోమవారం తీర్పును వెల్లడించనుంది హైకోర్టు. విద్యుత్ కమిషన్ పై కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ని విచారించింది తెలంగాణ హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కొనుగోలులో భారీ అక్రమాలు జరిగాయంటూ కూడా ఇటీవల అసెంబ్లీలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి కమిషన్ వేయాలంటూ కూడా సూచన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సర్కారు విద్యుత్ కమిషన్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు దాదాపు 15 మందికి నోటీసులు ఇచ్చింది. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ, అదేవిధంగా విద్యుత్ కమిషన్ ని ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తారు. ఈ పిటిషన్ పై నిన్న సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. నిన్న కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య సోంది తమ వాదన కూడా సుదీర్ఘంగా వినిపించారు. ఏకపక్షంగా పొలిటికల్ ఎజెండాతోనే ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ మొత్తం కూడా పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. ఎక్కడ కూడా నిబంధనలు పాటించడం లేదంటూ కూడా విద్యుత్ కొనుగోలు మొత్తం కూడా పూర్తిగా పారదర్శకంగా జరిగాయి. కావాలనే ప్రభుత్వము కక్షపూరితంగా కమిషన్ ఏర్పాటు చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి నోటీసులు ఇచ్చింది అంటూ కూడా న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురావడం. దీనిపై విద్యుత్ కమిషన్ పై స్టే ఇవ్వాలంటూ కూడా నిన్న కేసీఆర్ తరఫు న్యాయవాది కోర్టుని కోరారు. కానీ నిన్న కోర్టు మాత్రము స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ఇక ఈ రోజు మరొకసారి ఆ పిటిషన్ ని వాయిదా వేయడం నేపథ్యంలో ఈ రోజు మరొకసారి ప్రభుత్వం తరఫు న్యాయవాది సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ తమ వాదనలు కూడా వినిపించారు. ఎక్కడ కూడా కమిషన్ నిబంధనల్ని ఉల్లంఘించలేదు. కావాలనే తాము కమిషన్ ని ఏర్పాటు చేయాలని సాక్షాత్తు మాజీ మంత్రి శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలోనే మాట్లాడారు. ఎంక్వైరీ వేయమని వారే చెప్పినప్పుడు కమిషన్ ఏకపక్షంగా ఎలా అవుతుందంటూ కూడా ఈ రోజు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ తన వాదనలు కూడా వినిపించారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ కూడా కంక్లూజన్ అంటే ఎక్కడ కూడా వీరే నిందితులని ఎక్కడ కూడా చెప్పలేదు. కేవలం దానికి సంబంధించి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశాలు మాత్రమే అతను ప్రస్తావించారు. మరోవైపు ప్రెస్ మీట్ లో వీడియోలో బయాస్ గా ఎక్కడ కూడా మాట్లాడలేదు. మరోవైపు నిబంధనల ప్రకారమే 2 సార్లు దాదాపు విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా పబ్లిక్ నోటీసులని జారీ చేసినట్టు కూడా ఈ రోజు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా మొత్తం ఓపెన్ గా జరుగుతుంది. ఇప్పటి వరకు 15 మందిని విచారించారు. అందులో మాజీ మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డితో పాటు మాజీ సీఎండీ ప్రభాకర్ రెడ్డితో పాటు కొంతమంది వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు. సోమవారం దానిపై కూడా ఒక పూర్తి క్లారిటీ ఈ రోజు కానీ రేపు కానీ నిర్వాదనం ఉన్నటువంటి కోర్టు ఆ కోర్టు పిటిషన్ ని తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు ఈ రోజు ఇస్తుందా మరి సోమవారం ఇస్తుందని మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సునీల్.